ఈరోజు వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 61వ అధ్యాయము 1-2 వచనములు ధ్యానిద్దాం. దేవా, నా మొర ఆలకింపము, నా ప్రార్థన చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా బుద్ధి గంధముల నుండి నీకు నేను మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఆమేన్. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించమని దావీదు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ సందర్భం ఏమిటంటే, అబ్షలోము దావీదుని తరుముతూ ఉన్నాడు. ఆయన ఎదురు ఎత్తైన కొండ ఉన్నది. ఆ కొండను ఈ విధంగా ఎక్కాలి ప్రభువా అంటూ దేవాది దేవుడికి మొరపెడుతూ ఉన్నాడు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించయ్యా అని ప్రార్థిస్తూ ఉన్నాడు. మరి ఎక్కలేనంత కొండపైకి మనము ఎక్కగలిగినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతము చేశాడు అని చెప్పుకుంటాం. ఒకవేళ మనం ఎక్కగలిగిన కొండ ఎక్కినట్లయితే ఏమి ప్రయోజనం? ఎక్కలేనంత కొండ ఎక్కినప్పుడే మన జీవితంలో అద్భుతము జరిగినట్టు కదా. అదే మాటను అక్కడ దావీదు అంటూ ప్రార్థిస్తున్నాడు. ఏమని? దేవా, నా మొర ఆలకించయ్యా అంటూ ఉన్నాడు. ఈ దినము నీవు నేను కూడా దేవాది దేవుడు మన మొర ఆలకించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మన ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. ఆయన ఎప్పుడైతే ప్రాణము తలడిల్లిపోయే సమయంలో ఈ ప్రార్థన మరి భూమి మీద ఉండి చేస్తూ ఉన్నాడో, దేవుడు కూడా మరి ఆయన ఉన్నతమైన స్థలములో ఉండి ఆలకిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నా ప్రాణములు ఆయనకి మొరపెట్టినప్పుడు ఆయన తప్పకుండా ఆలకించి మనల్ని ఎక్కలేనంత కొండపైకి ఎక్కిస్తాడు. నన్ను ఎక్కించయ్యా అని దావీదు ఏ విధంగా ప్రార్థన చేశాడో మనము కూడా ఆ విధంగా ప్రార్థన చేసేవారిగా ఉండాలి అని ఇక్కడ వాక్యము వివరిస్తుంది. ఏదేమైనప్పటికీ దావీదు కృంగిర సమయంలో, దుఃఖస్థితిలో ఉన్న సమయంలో, ఆయన ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న సమయంలో, కష్టాల కడలిలో తాను దేవాది దేవునికి ఆయన జీవితము ముగిసిపోతుందేమోననే ఉద్దేశముతో దేవా అంటూ మొరపెడుతూ ఉన్నాడు. దావీదు యొక్క మొర ఆలకించి ఆయన్ని ఎక్కలేనంత కొండపైకి ఎక్కించినట్టుగా కూడా మనం చూస్తున్నాం. మరి ఆ సందర్భంలో ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన దేవుడు సురక్షితంగా ఆయన కృపాక్షేమములు ఆయనకిచ్చి దినదినము ఆయన్ని కాపాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ ప్రార్థన, నా ప్రార్థన కూడా దేవా అంటూ మొరపెట్టే విధంగా ఉన్నదా? మన ప్రాణము తల్లడిల్లిపోతూ ఉన్నప్పుడు, మనం ఉక్కిరి బిక్కిరి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ దేవాది దేవునికి మొరపెట్టాలని, ఆ శత్రు సైన్యము నుంచి నిన్ను ఆయన విడిపించటానికి సిద్ధంగా ఉన్నాడని, శత్రువును చూసి నువ్వు భయపడనక్కర్లేదని, నీకు బలమిచ్చేవాడు ఆయనని నీవు నేను నమ్మాలి కదా. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని యందు భయభక్తులు కలిగి మనము ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన దినదినము మనల్ని కాపాడుతూ ఉంటాడు. దినదినము మన మొర ఆయన ఆలకిస్తూ ఉంటాడు. ఈ దినము దేవాది దేవుడికి నా మొర ఆలకించయ్యా అని ప్రార్థిద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు నాయనా. మా మొర ఆలకించి అయా మమ్ము ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నీవు ఎక్కించే దేవుడివని, శత్రు సైన్యము నుంచి మమ్మల్ని విడిపించి మాకు బలమిచ్చి మమ్ము యుగయుగములో కాపాడే దేవుడవు నీవని నమ్మి విశ్వసించి ప్రార్థించే బిడలుగా మమ్ము చేయమని అయ్యా. మరి నీవు ఆ రోజు దావీదుని ఏ విధంగా రక్షించావు, ఈరోజు మేము కూడా కృంగిన స్థితిలో, కష్టకాలములో, ఇబ్బందిలో, ఇరుకులో, శోధనలో తండ్రి నీకు మేము మొరపెడుచున్నప్పుడు మా మొర ఆలకించి మేము ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మమ్ము ఎక్కించమని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రాజు, మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి.